అధిక శబ్దం చేసే సైలెన్సర్లను అమర్చి ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న వాహనాలపై ట్రాఫిక్ పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. నిజామాబాద్ నగరంలో శబ్ద కాలుష్యానికి కారణమవుతున్న బైక్ల సైలెన్సర్లను తొలగించి రైల్వే స్టేషన్ ఎదురుగా ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా అడిషనల్ డీసీపీ బసవరెడ్డి మాట్లాడుతూ సిపి సాయి చైతన్య ఆదేశాల మేరకు నగరంలో శబ్ద కాలుష్యం చేస్తున్న 350కి పైగా బైక్లను సీజ్ చేశామన్నారు. అనంతరం సైలెన్సర్లను తొలగించి రోలర్తో ధ్వంసం చేశామని వివరించారు. ఇప్పటి నుంచి వాహనాలకు శబ్దం కలిగించే సైలెన్సర్లు బిగిస్తున్న మెకానిక్లపై కూడా కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. స్పెషల్ డ్రైవ్ పెట్టేసి వాళ్ళన్నింటినీ స్వాధీనం చేసుకొని ఎవరైతే ఇల్లీగల్గా ఏర్పాటు చేసుకున్నారో వాళ్ళ మీద చట్టరీత్యమైన చర్య తీసుకుంటూ వాటిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. దాదాపు 350 వెహికల్లకు పెట్టుకున్న ఈ ఇల్లీగల్ సైలెన్సర్స్ని ఈరోజు ధ్వంసం చేయడం జరిగింది. దాదాపు వాటి వర్త్ 4 లక్షల రూపాయలు. ఇలాంటి ఇల్లీగల్గా చేసే ఈ అరేంజ్ చేసే ఫ్యాక్టరీస్ పైన, తర్వాత ఎవరైతే ఆల్టర్ చేసే మెకానిక్ల పైన కూడా చట్టరీత్యా చర్య తీసుకోవడం జరిగింది. ఇక ముందు కూడా ఇలాంటి చర్యలు ఎవరైనా చేసినట్లయితే వాళ్ళ మీద కఠినంగా చర్య తీసుకోవబడుతుంది. అదేవిధంగా ఇప్పుడు మనకు డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది దానిపైన కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం చేసింది. 2019 అమెండ్మెంట్ యాక్ట్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఎవరైతే డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తారో పోలీసులు కఠినంగా వాళ్ళపైన చర్యలు తీసుకొని జైలుకు 6 నెలలు జైలు శిక్ష ఉంది దానికి.